జై భవానీ, జై జై భవానీ, జై దుర్గా, జై జై దుర్గా. ఈ విజయదశమి ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారి విగ్రహం వద్ద అన్నదానాన్ని నిర్వహిస్తున్నాము. గత విజయదశమి రోజున అమ్మవారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ విజయదశమి రోజున ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే వచ్చే విజయదశమి నాటికి ఇక్కడే మనము ఆలయం కట్టుకొని మరింత వైభవంగా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ సహకరిస్తున్న భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఉంటాయని, ఆ యొక్క తల్లి ఎప్పుడూ కూడా మనల్ని చల్లగా కాచి రక్షిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో గొప్పగా సహకరిస్తున్న అమ్మవారు కూడా ఈ యొక్క అభినందిస్తున్నాము. ఇది హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడుతుంది. ఇది ఒక రిజిస్టర్ ఫారము. ఇది రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి చిన్న చిన్న దేవాలయాలు నిర్మించి హిందూయిజాన్ని రక్షించాలని, హిందూ దేవాలయాలను కాపాడాలని, హిందూ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో రాష్ట్రం మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దాంట్లో చిలకలూరిపేటలో 52 ఎకరాల్లో ఉన్న ఈ యొక్క కనకదుర్గమ్మ దేవాలయాల నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడబోతుంది. అదేవిధంగా వచ్చే విజయదశమి నాటికి ఆలయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించుకొని గొప్ప వైభవంగా అమ్మవారిని పూజలు చేసుకుందాము. జై భవానీ, జై జై భవానీ, జై దుర్గా, జై జై దుర్గా. ఇది ఏ డివిజన్లోకి వస్తుంది? వార్డు మున్సిపాలిటీనే ఎన్నో వార్డు? ఇంకా వార్డు డివిజన్ కాలేదు. దీనికి డోర్ నెంబర్ ఇంటి పనులు కట్టించుకోవట్లేదు. కరెంట్ మీటర్ కట్టించేది వాటర్ బిల్ కట్టించుకోవట్లేదు. ఇంకా ఆదరేజుడు కావాలా?